సో హాయ్ హలో గైస్, వెల్కమ్ టు విష్ణు వన్ మ్యాన్ రివ్యూస్. సో ఈ రోజు మైకిల్ మూవీ అయితే చూడడం జరిగింది. నాకు మాత్రం సినిమా చాలా చాలా బాగా నచ్చింది. సో ముందుగా మూవీ గురించి మాట్లాడుదాం. సో దిస్ మూవీ ఇస్ బయోపిక్ ఆఫ్ మైకిల్ జాక్సన్ గారు అండ్ ఈజ్ వెల్ నోన్ డాన్సర్ అండ్ సింగర్. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది బ్రో. అండ్ జాఫర్ జాక్సన్ గారు చేశారు సినిమాలో. నిజంగా మైకిల్ జాక్సన్ గారే కనిపించారు నాకైతే సినిమాలో. అసలు నిజంగా ఆ టైప్ ఆఫ్ యాక్టింగ్ నేను చూస్తున్నప్పుడు నాకు డాన్స్ చేయాలనిపించింది. ఆ రేంజ్‌లో చేశారు సినిమా అయితే మాత్రం. అండ్ గూగుల్‌లో కొన్ని కొన్ని 41% రివ్యూస్ సంథింగ్ ఏదో రొట్టెన్ టమాటోస్ ఏమో అంటున్నారు. ఆ రొట్టెన్ టమాటోస్ అని నేను నమ్మను. నాకైతే సినిమా చాలా చాలా బాగా నచ్చింది. నేను చాలా వెయిట్ చేస్తున్నాను ఈ సినిమా కోసం. సో ఈ రోజైతే వెళ్ళిపోయాననమాట మార్నింగ్. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ సినిమాలో బ్యాక్ స్టోరీ ఉంటది. లైక్ మైకేల్ జాక్సన్ గారి బయోపిక్, ఆఫ్‌కోర్స్ హిస్ లైఫ్, పర్సనల్ లైఫ్ కూడా ఉంటది. అది కూడా నాకు బాగా అనిపించింది. అక్కడ కొంచెం లాగ్ అనిపిస్తది. అది ఓకే. సమ్ మూవీస్ కొన్ని మూవీస్‌లో ఉంటది లాగ్. ప్రతి మూవీలో లాగ్ ఉంటది. అది నాట్ బిగ్ ప్రాబ్లమ్. బట్ ఎప్పుడైతే పాటలొస్తాయో, కాన్సెర్ట్‌లొస్తాయో, ఇంక థియేటర్ మాత్రం కాన్సెర్ట్ అయిపోద్ది బ్రో. నాకైతే సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా ఇది ఒక సినిమా లాగా లేదు. ఒక కాన్సెర్ట్ లాగా ఉంటది. పాటలొస్తున్నప్పుడల్లా మనకు ఒక ఊపొస్తా ఉంటది. ఆ హై ఒస్తా ఉంటది. అండ్ చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫాదర్‌తో ఫేస్ చేసిన స్ట్రగుల్స్ గాని, అండ్ వన్ ఆఫ్ ది ఇన్సిడెంట్ లైక్ హెయిర్, ఒక పెప్సీ యాడ్ చేస్తున్నప్పుడు ఒక హెయిర్ యూ నో హెయిర్ బర్న్ అదర్ సిట్యుయేషన్ గాని, దట్స్ రియల్లీ రియల్లీ వండర్. అండ్ జాఫర్ జాక్సన్ గారికి నిజంగా ఏమిచ్చినా తక్కువే. ఆస్కార్, నిజంగా ఆస్కార్. ఆస్కార్ అయితే లోడింగ్ డెఫినెట్‌లీ. ఇచ్చేయండి సార్. బెయిలిచ్చేయండి. యాక్టింగ్ నిజంగా బ్రో. అతను నిజంగా నిజంగా 'జాఫర్ జాక్సన్' నాకేం కనిపించట్లే. మైకేల్ జాక్సనే కనిపిస్తున్నాడు నాకు. ఫస్ట్ నుంచి సినిమా స్టార్ట్ అవుతది. సినిమా స్టార్టింగ్ నుంచే టైటిల్ బండి నుంచి ఇంకా జీ అని లేస్తది సినిమా అంతా. నాకు మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. అండ్ అండ్ వాటెవర్ హిస్ పర్సనల్ లైఫ్ వెరీ వెల్ షోన్. అండ్ మనం ఎలా ఉంటామో దానికి చాలా భిన్నంగా ఉంటారు మైకేల్ జాక్సన్ గారు. అది అందరికీ తెలుసు. చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. అండ్ పెట్స్ అంటే యానిమల్స్ అంటే చాలా ఇష్టం. కాకపోతే కొంచెం డిఫరెంట్ యానిమల్స్‌ని పెంచుకుంటారు. అది మన సినిమాలో చూడొచ్చు. అక్కడక్కడ కొంచెం లాగ్ అనిపించింది. కొన్ని ఎలిమెంట్స్ కొంచెం కొంచెం పెట్టుకోవాల్సింది అనిపించింది. అండ్ దిస్ ఇస్ పార్ట్ 1. సో, పార్ట్ 1 మూవీ కాబట్టి నాకైతే చాలా బాగా అనిపించింది. పార్ట్ 2 వెయిటింగ్ చేస్తున్నాను. ఎప్పుడు వస్తుందో తెలీదు. సో, 30 సంవత్సరాల లైఫ్ స్టైల్‌ని, అంటే 30 సంవత్సరాల జర్నీని ఏదైతే ఉందో మైకేల్ జాక్సన్ గారిది, అది ఈ సినిమాలో చూపించారు. 2 అవర్స్ 9 మినిట్స్ సంథింగ్. సో, నాకైతే చాలా బాగా నచ్చింది. ఆహ్, ఐ డోంట్ నో వై దే గివెన్ 41% రొట్టెన్ టమాటోస్ ఐ డోంట్ నో. నాకు ఆ సినిమా చాలా బాగా నచ్చింది. సినిమా థియేటర్‌లో కూర్చున్నంత సేపు నాకైతే కాన్సర్ట్ లాగా అనిపించింది సినిమా. నాకు చాలా బాగుంది. క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. ఎవ్రీథింగ్ వర్క్. మ్యూజిక్ ఆఫ్‌కోర్స్ బానే ఉంటది. నాకైతే చాలా బాగా అనిపించింది. బట్ దిస్ మూవీ ఈస్ గోయింగ్ టు బి రూల్ నెక్స్ట్ few decades. I ever seen. This is Michael Jackson. So I'm waiting for part 2. I'm waiting. సో మీరు ఎవరైనా మైకేల్ జాక్సన్ మూవీ చూసుంటే మీకెట్లా అనిపించింది కింద కామెంట్ చేయండి. జెన్యూన్ కామెంట్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను నెక్స్ట్ మూవీ రివ్యూతో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.